నేనేమో చెన్నైలో, నువ్వేమో బెంగళూరులో చదవాలనుకుంటున్నాం. మరి నాన్నేమంటారో రా. నాన్న చెప్పండి రా. నేను బెంగళూరులో ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్న. మరి నువ్వు? నేను చెన్నైలో ఉన్న కాలేజీకి వెళ్దాం అనుకున్నాను అన్న. మన అనంతపురంలోనే మంచి కాలేజీలు ఉన్నాయి కదా, ఇక్కడే జాయిన్ అయితే బాగుంటుంది కదా. ఈ పంట రేట్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. చదివేవానికి ఏ కాలేజ్ అయితే సర్లే, ఏదో ఒకరినైతే చదివించగలను. ఇద్దరు అంటే భారం రా. రేయ్, నీకు చెన్నైలో చదవడం అంటే ఇష్టం కదా, నేను ఇక్కడే చదువుతాలే, నువ్వు వెళ్ళు. లేదురా, బెంగళూరులో చదవడం నీ డ్రీమ్ కదరా. నేను ఇక్కడే చదువుకుంటా, నువ్వు బెంగళూరులోనే జాయిన్ అవ్వు. రేయ్ నువ్వు ఉండరా నాన్న, నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను. అజయ్ని మాత్రం బెంగళూరులో జాయిన్ చేయండి. సరేనన్నా, ఇంటికి వెళ్ళండి. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాంలేండి. రే సతీష్, మీ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఏమైనా వస్తున్నాయా? ఎక్కడొస్తున్నాయరా, రీసెంట్గానే చిన్న కంపెనీ వచ్చింది, ఫర్ యానం 3 lakhs అంట. అందులో కూడా 100 members ఉంటే 2 members సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా అంతేరా, చిన్న కంపెనీలో సెలెక్ట్ అయినారా, కానీ జాయిన్ అవ్వాలో లేదో ఆలోచిస్తున్నా. ఎవరినన్నా ఫోన్లో? అజయ్ నాన్న. ఏమంటారా? అదా, చిన్న కంపెనీకి ఏదో సెలెక్ట్ అయ్యాడంట, జాయిన్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తున్నాడంట. అవునా? ఇక్కడ నేను మాట్లాడతా. నాన్న, ఏ కంపెనీ అయినా జాయిన్ అవ్వు, పరిస్థితి బాగాలేదు కదా. చూడు నాన్న, నువ్వు జాబ్ కావాలంటే జాయిన్ అవ్వు, అంతేగాని నేను పెద్ద కాలేజ్ చదివాను, పెద్ద జాబ్ కావాలని 10 మంది ఏమని అనుకుంటారని జాయిన్ కాకపోతే ఉన్న జాబ్ కూడా ఉండదు. జాగ్రత్త. సరేనన్నా.